హాయ్ అందరికీ. ఈరోజు మా పాప లంచ్ ఏమన్నది చూపిస్తాను, వచ్చేయండి. ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి వేపుకున్నానండి. బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మంచిగా చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చక్కగా బీరకాయ ముక్కలన్నీ వేసేసుకుని మంచిగా ఇలా కలుపుకోవాలండి. బీరకాయ కర్రీ ఇది ఎలా మగ్గుతుంది కాసేపు. ఈ వేళలోగా నేను ఎండు చేపలండి ఇవి శుభ్రంగా కడిగేసుకుని మంచిగా ఉప్పు పసుపు, ఉప్పు వేయలేదండి, ఉప్పు చేపలే కదా, అందుకని పసుపు కారం వేసి ఇలా ఇలా మంచిగా అన్నట్లు పట్టించుకుని చక్కగా వేపుకుంటే ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ కర్రీలోకి. ఇప్పుడైతే వేస్తున్నానండి. పెనం పెట్టేసాను, ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కూడా వీటికిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఇలా వేసుకోవడండి. ఎండు చేపలండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా వేసేసుకోవడం అండి. ఇలా ఎండు చేపలు బలంగా వేసుకుంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఉప్పు కారం మొత్తం అన్నీ పట్టించేస్తున్నానండి ఎండు చేపలకి. పసుపు కారం, ఉప్పు కాదండి, ఉప్పు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇందులోనే ఉండిపోయింది ఉప్పు. ఉప్పు చేపలు కదా, కడిగేసుకుని కారలా అయితే కలుపుకుందాం. మంచిగా రోస్ట్ అవుతుంది. ఇవి బాగా మంచిగా మగ్గుతాయండి. ఇలా మూత అయితే పెట్టేసుకుందాం. కర్రీ కూడా బీరకాయ కర్రీ పెద్ద మంట పెట్టేసుకుందాం. ఇది బాగా మగ్గాలండి. ఇది మంచిగా మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది. స్పూన్ కారం అయితే వేసానండి. కొంచెం పసుపు వేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఎండు చేపలు కూడా ఫ్రై అవుతున్నాయండి. ఇదిగోండి, ఇంకొక 10 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవుతాయి. బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా అయింది. అలాగే ఎండు చేపలు కూడా ఇప్పుడు అయిపోయిందండి, వేపేసాను. సూపర్గా ఉంది. లాస్ట్లో కొత్తిమీర చల్లానండి, సూపర్. అలాగే వేడి వేడి వైట్ రైస్. మా పాపల లంచ్ రెడీ అయిపోయిందండి. బీరకాయ కర్రీ, ఎండు చేపల ఫ్రై. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.